హాయ్ నా లవ్లీ సబ్స్క్రైబర్స్, నేను మీ హాస్టల్ బాయ్ హరి. పిక్నిక్ నుంచి వైజాగ్ వచ్చేసాం. హాస్టల్కి 6:37 లేసాం. మార్నింగ్ అయ్యేసరికి అలా క్యాంపస్ మొత్తం చూసాం. ఇదే మా క్యాంపస్. ఎప్పుడు మా ల్యాబ్లో ఏసీ ఆన్లోనే ఉంటుంది, ఎందుకంటే సర్వర్ రూమ్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత నిన్న యూట్యూబ్లో వియర్ ఫ్యాక్స్ చూశాను అనమాట. అంటే కరివేపాకు తింటే పట్టు కరుగుతుందని అన్నారు. ఉదయం అయ్యేసరికి నేను ఏం చేశానంటే అలా కరివేపాకు చెట్లు ఎత్తుక్కుంటూ వెళ్తే ఒక మొక్క దొరికింది. దాని మీద 2 కొమ్మలు తీసుకొని ఫసక్ చేసేసామన్నమాట. ఆ తర్వాత మరి బ్రష్ చేసి క్యాంటీన్ వైపు పడ్డాం. అసలే మా అన్న ఏం చేస్తున్నాడో వంట అతను చూద్దామని వెళ్ళాం. ఏమంటున్నా అంటే టిఫిన్ దోశ మరి బొంబాయి చట్నీ అని చెప్పాడు. దోశ పిండి చూసాం, బొంబాయి చట్నీ చాలా బాగుంది. అన్నయ్య వంటలు చాలా బాగా చేస్తాడు. తర్వాత ఫ్రిడ్జ్ చూసాం, ఫ్రిడ్జ్లో ఫుల్ ఉన్నాయి సామాన్లు, కానీ తీయడానికి అవ్వదు ఎందుకంటే లాకేసి ఉంటుంది. ఇది స్టోర్లో సామాన్లు, టిఫిన్స్కి, భోజనాలకి, అందరికీ, హాస్టల్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. మళ్ళీ వెళ్ళేసరికి అన్న చిన్న దోశ వేసాడు. అన్న నాకేనా అంటే తమ్ముడు దేవుడికి అన్నాడు. దేవుడికైనా సరే మనం ఫసక చేసేస్తాం కదా, అందుకే దేవుడికి ఇచ్చాము ఒకటి. అలాగే ఇటువైపు వెళ్తే ఇక్కడి ఆంటీ ఏమో ఆవుకి పాలు పిండుతుంది. పాలు పెరుగు అన్నీ ఇక్కడే ఉంటాయి. మా క్యాంపస్లో నేచురల్గా తయారు చేసుకుంటామని. మా క్యాంపస్లో కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి. ఏదో కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాం, ఏమైనా రాలేయో లేదో చూసాం అనమాట. ఒక 2 కొబ్బరికాయలు రాలేయి కనబడ్డాయి. ఆ 2 కొబ్బరికాయలు కూడా ఫసక చేసేసి తర్వాత క్యాంటీన్లో టిఫిన్ స్టార్ట్ అయిపోయింది. దోశ, కోకోకోలా, బొంబాయి చట్నీతో భలే సెక్సీ కాంబినేషన్ అబ్బా, సూపర్ చేసాం. టిఫిన్ చేసేసాం. హాస్టల్లోకి వెళ్ళి మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేసాం. ప్రాజెక్ట్ చూసుకున్నాం అనమాట. కోడింగ్ మళ్ళీ ఇంకా అలాగా చిరాకు వస్తుందని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వీడియోలన్నీ చూసుకుంటున్నాను. మనం తీసాం కదా పిక్నిక్ వీడియో. అలా కాలేజీలో మా తమ్ముళ్ళు అందరూ దగ్గర చెట్టు కింద కూర్చున్నారు. నేను అలా వెళ్ళాను. తర్వాత మధ్యాహ్నం భోజనం అరేంజ్ అయిపోయింది. అసలుగా మధ్యాహ్నం లంచ్లో ఎగ్ కర్రీ, సాంబార్, అన్నం అన్నీ పెట్టారు కాబట్టి మధ్యగా నిద్ర వచ్చేసింది. 2 గంటలు సీన్ వేస్తాం. నిద్రలేవగానే మా హాస్టల్లో ఉన్నాం. ఐటీ తమ్ముళ్ళు అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇంకా నైట్ వరకు నార్మల్గా వర్క్ చేసుకున్న తర్వాత అన్నయ్య పకోడీ కర్రీ చేశాడు. రైస్, సాంబార్ కూడా పెట్టాడు. ఫ్రిడ్జ్లో మళ్ళీ డ్రింకులు తాగుదాం అనుకున్నాక లాక్ వేస్తుంది. తర్వాత మా పిల్లి తమ్ముడు భోజనం పెట్టాను. రోజు 3 వస్తారు కానీ ఒకడే వచ్చాడు ఈరోజు, ఎందుకంటే రాలేదని అడిగారేమో. మై స్లీపింగ్ టైం. అందరికీ బై, గుడ్ నైట్. మీరు కూడా పడుకోండి చక్కగా హ్యాపీగా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇది